ఏం చేయాలనో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. పర్టికులర్గా వరంగల్లో మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఇస్ మిస్సింగ్. ఇమ్మీడియట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సంబంధిత అధికారులు, మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్, ఈ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్రహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది. దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి. మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది. మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచైనా ఏం కావాలనో శ్రీదేవి గారు, మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి. మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం. పనులు మాత్రం వదిలేయడానికి వీలు లేదు. స్మార్ట్ సిటీలో తెచ్చుకోగలిగిన తెచ్చుకోండి. బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ప్రపోజల్ ఇవ్వండి. గవర్నమెంట్ ఈజ్ హియర్ టు శాంక్షన్ ఆల్ దోస్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి. అదేవిధంగా ఇప్పటివరకు ఆ స్మార్ట్ సిటీలో మీరు ఫండ్స్ క్లెయిమ్ చేసిందా చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ తీసుకొచ్చినాం 1 year వరంగల్ స్మార్ట్ సిటీ. ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఎంబడే టేకప్ చేయాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత నేను ఫస్ట్ కలెక్టర్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకోండి. డిపార్ట్మెంట్ హెడ్స్కి నేను సూచన ఏం చేస్తున్నట్టే, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. ఫస్ట్ మీ లెవెల్ ఒక రివ్యూ తీసుకొని గ్రౌండ్ లెవెల్ ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్స్తో ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్స్ కమిటీని ఇచ్చేసి వాళ్ళు కలిసి ఫీల్డ్ విజిట్ చేయాలి. కలెక్టర్